తెలీదు. తెలియదు. అవి ఎన్ని రోజులు అక్కడ ఉంటాయో వాటి గురించి తెలియదు. వాటిని అక్కడ నియమించి ఎవరు పెట్టారో వాటి గురించి తెలియదు. కానీ తిరుగుతా ఉన్నాయి, తిరుగుతా ఉన్నాయి, తిరుగుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడి వరకు తెలియదు. అదేవిధంగా ఏ మనిషి జీవితంలోనైతే తను ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాడు, ఎవరు తనను అక్కడ ఆ పరిస్థితిలో ఆ విధంగా బంధించి ఉంచారు, ఎన్ని రోజులు అక్కడ ఉండి ఎన్ని రోజుల తర్వాత అందులోంచి బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సో ఈ విధంగా మన జీవితంలో 100% చేంజెస్ రావాలి. 100% చేంజెస్ వచ్చిందంటేనే మన జీవితం, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో పూర్తిగా మన కంట్రోల్లో వచ్చింది. లేదు, ఇంకా రాలేదు అంటే దాని అర్థం మనం ఇంకా వేరే ఏదైనా ఒక శక్తి అని చెప్పవచ్చు, లేదా అలవాట్లని చెప్పవచ్చు, లేదా నమ్మకాలని చెప్పవచ్చు, లేదా దురదృష్టం అని చెప్పవచ్చు. మీరు ఏదైనా అనుకోండి, తెలియనిది ఏదో ఉంది, దాంట్లో మనం బంధింపబడి నియంత్రించబడుతుంది. అది ఎప్పటి వరకు అయితే మనం తెలుసుకొని దాన్ని మనం ఫాలో చేయలేమో అప్పటి వరకు తెలుస్తుంది. కొన్ని రోజులు ప్రభావం ఉంటుంది. దీన్నే మనం మోటివేషన్ అంటాం. ఏంటి అంటే అన్నీ తెలిసిపోయాయి, ఇంకా నేను ఈ రోజు నుంచి నేను మారిపోతాను, ఇంకా నా అలవాట్లు మారిపోతాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది పర్మనెంట్ కాదు. ఎందుకు? వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో అది ఉంటుంది, ప్రభావం ఉంటుంది. కానీ అది పర్మనెంట్గా ఉండదు. ఎందుకు ఎందుకు అంటే తనను తాను నియంత్రించుకోకుండా ఎప్పటి వరకైతే తన కంట్రోలింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉందో అప్పటి వరకు అక్కడే ఉంటారు. దానికోసం ఏం చేయాలి? నా జీవితం నా కంట్రోల్లో రావాలి, నేను అనుకున్నట్లుగా పూర్తిగా మారాలి. ఇదంతా జ్ఞానం దొరుకుతుంది. కానీ ఆ జ్ఞానము నిండుకున్న తర్వాత మీ జీవితంలో చేంజెస్ రావాలి. ఒకవేళ రావట్లేదు అంటే ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచో లీకేజ్ అయిపోతుంది. ఎంతగా మీరు పోస్తున్నారో అంతగా మీరు నిండుకోవాలి. పోస్తున్నారు, కానీ అది నిండుకోవడం లేదు. కారణం ఏంటి? లీకేజెస్ ఉన్నాయి. అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఎవరికేం తెలియదు? అందరికీ తెలుసు. మంచి ఆలోచించాలని తెలుసు, జీవితంలో మంచి చెయ్యాలి అని తెలుసు. తెలిసినా కూడా జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, నవగ్రహాలు ఉన్నాయి అని తెలుసు కదా మనకి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క కక్షలో తిరుగుతూ ఉన్నాయి. మనలో ఎవరికైనా తెలుసా ఈ ఒక్కొక్క గ్రహము ఎప్పటి నుంచి తిరుగుతూ ఉంది, దాన్ని ఎవరు అక్కడ పెట్టారు? ఎవరికైనా తెలుసా మీకు? సమత మేడం? తెలియదు సార్. తెలియదు. తెలియదు. అది ఎప్పటి నుంచి పెట్టారో తెలియదు, ఎలా పెట్టారో తెలియదు, ఎలా తిరుగుతుందో. అంటే బాహ్య రూపంగా మనకు తెలుసు, మనం తెలుసుకున్న విధంగా వాటికి పేర్లు ఇచ్చాము, అలా దాన్ని నిర్ధారించాము. కానీ వాటి గురించి వాటికి తెలుసా? తెలీదు. తెలియదు. అవి ఎన్ని రోజులు అక్కడ ఉంటాయో వాటి గురించి తెలియదు. వాటిని అక్కడ నియమించి ఎవరు పెట్టారో వాటి గురించి తెలియదు కదా. కానీ తిరుగుతా ఉన్నాయి, తిరుగుతా ఉన్నాయి, తిరుగుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఎక్కడి వరకు తెలియదు. అదేవిధంగా ఏ మనిషి జీవితంలోనైతే ఏ మనిషి జీవితంలోనైతే తను ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాడు, ఎవరు తనను అక్కడ ఆ పరిస్థితిలో ఆ విధంగా బంధించి ఉంచారు, ఎన్ని రోజులు అక్కడ ఉండి ఎన్ని రోజుల తర్వాత అందులోంచి బయటకు వస్తాడు అనేటువంటి విషయం ఈరోజు మనకి జ్ఞానం ద్వారా తెలిసింది. కానీ ఎవరి వద్ద అయితే ఈ జ్ఞానం యొక్క అవగాహన, స్పష్టమైనటువంటి నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు చెప్పండి? కష్టాలు బాధలతోనే చేస్తారు ఖచ్చితంగా. Yeah. ఒత్తిడితో తృప్తి లేని జీవితం అండ్ అంటే అన్ని సమస్యలతో ఉంటాడు ఇప్పటికి. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చెప్పుకున్నామో సేమ్ ఇటువంటి సిచ్యువేషనే, ఇటువంటి పరిస్థితి, ఇటువంటి లైఫ్ స్టైలే వాళ్ళు జీవిస్తున్నారు. ఆలోచించండి. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయో వాటికి తెలియదు, ఎలా ఇక్కడ నుంచి స్థానాన్ని చేంజ్ చేసుకోవాలో వాటికి తెలియదు. అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏదైతే లైఫ్ స్టైల్లో జీవిస్తున్నాడో ఎందుకు అలా జీవిస్తున్నాడో అతనికి తెలియదు. ఎన్ని రోజులు ఇంకా అందులో ఉండాలో తెలియదు. మరి అక్కడి నుంచి మళ్ళీ వేరే స్థానానికి ఎప్పుడు వెళ్తాడో తెలియదు. True. అంటే దాని అర్థం ఏంటి అంటే గ్రహాల యొక్క నియంత్రణ తన చేతుల్లో లేదు, ఎవరి వద్దో ఉంది. ఎవరు నియంత్రిస్తున్నారు అది ఎవరో తెలియదు.
అదేవిధంగా ఏ మనిషి జీవితం యొక్క నియంత్రణ తను అనుకున్నట్లుగా మారడం లేదు, జీవితంలో చేంజెస్ రావడం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎవరో మనల్ని నియంత్రిస్తున్నారు. అలాంటప్పుడు మనం కోరుకున్నా కూడా చేంజెస్ రాదు. ఈ గ్రహం అనుకుంది అనుకోండి, నేను ఈ కక్షలోకి వెళ్ళాలి, అవుతుందా? కాదు. ఎందుకు? ఎందుకు అంటే తను కోరుకున్నట్టుగా అది చేంజ్ కాలేదు, పరివర్తన కాలేదు. ఎందుకంటే తన నియంత్రణ తన చేతిలో లేదు. అదే విధంగా మనం ఏ అలవాట్లలో చిక్కుకొని ఉన్నామో, మనం ఏ జీవన శైలిలో మనం జీవిస్తూ ఉన్నామో, ఆ జీవన శైలి మనకు నచ్చదు. మనం ఇలా ఉండకూడదు, చాలా బాగుండాలి, మంచి అలవాట్లు ఉండాలి, మంచి సంస్కరణలు ఉండాలి, మంచి జీవితం లైఫ్ స్టైల్ ఉండాలి అనేటువంటిది మనం కోరుకున్నా కూడా అది మళ్ళీ మళ్ళీ అదే లైఫ్ స్టైల్లో అదే కక్షలోకి మనం వస్తున్నాము అంటే మనం కోరుకున్నా కూడా మన జీవితాన్ని నియంత్రించలేకపోతున్నాము, ఎవరో నియంత్రిస్తున్నారు. అది ఎప్పటి వరకు అయితే మనం తెలుసుకొని దాన్ని మనం ఫాలో చేయలేమో అప్పటి వరకు తెలుస్తుంది. కొన్ని రోజులు ప్రభావం ఉంటుంది. దీన్నే మనం మోటివేషన్ అంటాం. ఏంటి అంటే అన్నీ తెలిసిపోయాయి, ఇంకా నేను ఈ రోజు నుంచి నేను మారిపోతాను, ఇంకా నా అలవాట్లు మారిపోతాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది పర్మనెంట్ కాదు. ఎందుకు? వారం రోజులో, 10 రోజులో, నెల రోజులో అది ఉంటుంది, ప్రభావం ఉంటుంది. కానీ అది పర్మనెంట్గా ఉండదు. ఎందుకు? ఎందుకు అంటే తనను తాను నియంత్రించుకోకుండా ఎప్పటి వరకైతే తన కంట్రోలింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉందో అప్పటి వరకు అక్కడే ఉంటారు. దానికోసం ఏం చేయాలి? నా జీవితం నా కంట్రోల్లో రావాలి, నేను అనుకున్నట్లుగా పూర్తిగా మారాలి. ఇప్పుడు మనం జ్ఞానం వింటున్నాం, ఈ అవేర్నెస్ పెంచుకోవడం వల్ల మీరు మీ నియంత్రణలో వచ్చారా లేదా రాజుగారు? వచ్చాం వచ్చాం సార్. వచ్చారు. కానీ 100% రాలేదు. ఇంకా కొన్ని విషయాల్లో మనం 100% రాలేదు. పూర్తిగా మార్పు Yes, తీసుకురావాలి. ఉన్నారా? ఎస్ ఆ సార్. పూర్తి మార్పు తీసుకొచ్చాము అంటే దాని అర్థం మనం నిజంగా మన యొక్క కంట్రోలింగ్ని మనం తీసుకొచ్చాం మన చేతిలో. కానీ అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదు. ఒక 5%, ఇంకా 10% మనం ఇంకా చేంజ్ చేయాల్సి వస్తుంది. నాకు కోపం వస్తుంది, అయినా కూడా నా లోపలే నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, కానీ ఇంకా అది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నాకు భయం వేస్తుంది, ఆ భయాన్ని 90% అయితే కంట్రోల్ చేసుకున్నాను, ఇంకాస్త ఉంది, దాన్ని కూడా పూర్తిగా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఈ విధంగా మన జీవితంలో 100% చేంజెస్ రావాలి. 100% చేంజెస్ వచ్చిందంటేనే మన జీవితం, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో పూర్తిగా మన కంట్రోల్లో వచ్చింది. లేదు, ఇంకా రాలేదు అంటే దాని అర్థం మనం ఇంకా వేరే ఏదైనా ఒక శక్తి అని చెప్పవచ్చు, లేదా అలవాట్లని చెప్పవచ్చు, లేదా నమ్మకాలని చెప్పవచ్చు, అదృష్టం అని చెప్పవచ్చు, లేదా దురదృష్టం అని చెప్పవచ్చు. మీరు ఏదైనా అనుకోండి, తెలియనిది ఏదో ఉంది, దాంట్లో మనం బంధింపబడి నియంత్రించబడుతున్నాము. ఎస్, నా ఈ విషయంతో మీరు అగ్రి అవుతున్నారా నేను ఏదైతే చెప్తున్నానో? ఎస్ సార్. అగ్రీ సార్. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? నేను అనుకున్నట్టుగా నా జీవితం నడవాలి. నడవాలి. అయితే ఈ రోజున మనం ఆ విషయాన్ని తెలుసుకుందాం. మరియు రేపటి నుంచి మీరు ఒక దినచర్య తయారు చేసుకోవాలి. ప్రొద్దున్న నుండి రాత్రి వరకు ఒక దినచర్య. నేను ప్రొద్దున ఎన్ని గంటలకి లేవాలి, మరియు ప్రొద్దున లేచిన తర్వాత నేనేం చేయాలి, ఆ తర్వాత నా నాస్తా, నా దినచర్య, నా యోగా, వ్యాయామం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా టైం టేబుల్ రాసుకొని దాన్ని 100% మీరు ఫాలో చేయాలి. ఫాలో చేశారు అంటే 100% ఫాలో చేశారు అంటే మీ లైఫ్ మొత్తం మీ జీవితంలోకి వచ్చింది. ఒకవేళ మీరు చెయ్యలేదు అంటే తప్పకుండా మీరు వేరే ఇతర ఏదో విషయంలో కంట్రోల్లో ఉన్నారు. అది ఎప్పటి వరకు అయితే కంట్రోల్ చేసుకోలేరు, మీ చేతుల్లోకి తీసుకోలేరు, అప్పటి వరకు మీరు ఏది కోరుకున్నది టెంపరీ మాత్రమే. మనం ఈ ఈ ఏదైతే వర్క్షాప్లో మనం జాయిన్ అయ్యామో, మనం టెంపరీ రిజల్ట్ కోసం కాదు, పర్మనెంట్ రిజల్ట్ కోసం మనం ఇక్కడ జాయిన్ అయ్యాం. టెంపరీ కావాలి అంటే ఏదో చిన్న చిన్న అలవాట్లు, టీవీ చూడడమో, లేదా సోషల్ మీడియాలో రీల్స్ చూడడమో, లేదా సముద్రం ఒడ్డుకింది కాసేపు అలసట తీర్చుకోవడము, ఆనందాన్ని పొందడము, లేదా ఇంకా నషీలే పదార్థాలు ఏవైతే ఉంటాయో, మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో, డ్రింక్ చేయడమో, స్మోక్ చేయడమో, ఇవన్నీ టెంపరీ. కానీ ఇప్పుడు మనం తెలుసుకునేది ఏదైతే ఉందో అది పర్మనెంట్. ఓకే, సిద్ధమేనా?
ఎస్ సార్. Okay. మనం తెలుసుకున్నాము రెండు భాగాలు, ఒకటి బుద్ధి మరియు ఇంకొకటి మనస్సు, బ్రెయిన్ మరియు ఇంకోటి హార్ట్. అయితే మన యొక్క మనస్సుకి ఎప్పటి వరకైతే రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే, ఈ విధంగా మనము ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక మంచి పరిస్థితికి రావాలి, ఉన్నత స్థితికి రావాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి అంటే మొట్టమొదట ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఏంటి అంటే, ఇది పాట్, కుండ. దీంట్లో మనము పైనుండి నీరు పోస్తున్నాం, కానీ అది నీరు నిండుకోవడం లేదు. ఎందుకని? ఎక్కడో ఒక చోట లీకేజ్ ఉంది. ఇదే విధంగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే, ఈ జ్ఞానం మీకు దొరుకుతుంది. మీరు ఎలా ఉండాలి, మీరు ఎవరు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సనాలిటీ ఎలా ఉంది, ఇదంతా జ్ఞానం దొరుకుతుంది. కానీ ఆ జ్ఞానము నిండుకున్న తర్వాత మీ జీవితంలో చేంజెస్ రావాలి. ఒకవేళ రావట్లేదు అంటే ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచో లీకేజ్ అయిపోతుంది. ఎంతగా మీరు పోస్తున్నారో అంతగా మీరు నిండుకోవాలి. పోస్తున్నారు, కానీ అది నిండుకోవడం లేదు. కారణం ఏంటి? లీకేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ వర్క్షాప్ ద్వారా ఏ నాలెడ్జ్ అయితే తెలుసుకుంటున్నామో అది మన జీవితంలో ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే చెడు సాంగత్యము. దీన్ని వాతావరణం అంటాం. ఎప్పుడైతే మన యొక్క చిన్న చిన్న అలవాట్లు మరియు పెద్ద పెద్ద అలవాట్లు దేని ద్వారానైతే మన యొక్క శక్తి, మన యొక్క సమయం, మన యొక్క అలవాట్లు చెడిపోతాయో, నష్టపోతామో, వాటి ద్వారా మనం ఎంత నాలెడ్జ్ విన్నా కూడా అది ఏమాత్రము పనికిరాదు. అందుకని మనం ఎటువంటి వాతావరణంలో ఉన్నాము ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి, ఆలోచించాలి. నేను ఎటువంటి వాతావరణంలో ఉన్నాను అంటే, వాతావరణం అంటే ఏంటి? మీరు ఉండేటువంటి ఇల్లు కానీ, మీరు ఉండేటువంటి మనుషులతో కానీ, మీరు చేస్తున్నటువంటి కార్యము, మీరు జాబ్ చేసేటువంటి ఆ కంపెనీ లేదా ఆఫీస్ కానీ, ఎక్కడైతే మీరు ఉన్నారో అదంతా కూడా మీకు ప్రేరణని ఇచ్చే విధంగా, మీలో శక్తిని నింపే విధంగా ఉందా, లేక ఏ ఒక్కటైనా కూడా మీ శక్తిని హరించే విధంగా, మిమ్మల్ని శక్తిహీనంగా మార్చే విధంగా ఉన్నాయా? ఇది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకుందాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టి కళ్ళు మూసుకొని పూర్తి నిజాయితీతో ఒకసారి చూసుకోండి. మానసికంగా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏ ఏ విషయాలు మీ శక్తిని హరిస్తున్నాయి, ఏ అలవాట్లు మిమ్మల్ని శక్తిహీనంగా మారుస్తున్నాయి, మీ జీవితంలో ఏ అలవాట్లు, ప్రొద్దున ఉదయం నుండి రాత్రి వరకు ఏ అలవాట్లలో మీరు మీ యొక్క శక్తిని, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఒకసారి చూసుకోండి. మీ లేజినెస్ కావచ్చు, మీ కంఫర్ట్ జోన్ కావచ్చు, మీ సోషల్ మీడియాలో సమయాన్ని వెచ్చించడం కావచ్చు, లేదా వ్యర్థంగా గాసిప్ కావచ్చు, లేదా టీవీ చూడడంలో ఎక్కువ మీ సమయాన్ని వృధా చేస్తుండవచ్చు, లేదా నెగటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ అందులోనే మునిగిపోవడం కావచ్చు, లేక శారీరక అనారోగ్యం కావచ్చు, లేక ఇతర వేరే ఏ సమస్యలైనా కావచ్చు, వాటిలో చిక్కుకుపోయి మీ శక్తి అంతా కూడా వృధా అవుతుంది. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు ఏదైతే రియలైజేషన్ చేశారో మీకు తెలిసింది ఏంటి? ఎక్కడి నుంచి నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది? ఎస్ ఆర్ నో? తెలిసిందా? చూసుకున్నారా లేదా? అయితే Yes. ఇప్పుడు దాన్ని నేను స్టాప్ చేయాలి. నాకు తెలిసింది ఇక్కడ నుంచి నా ఎనర్జీ లీక్ అవుతుంది, దాన్ని స్టాప్ చేయాలి. ఆ స్టాప్ చేయడమే వాతావరణాన్ని మనం షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు నేను మొబైల్లో వ్యర్థంగా సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తున్నాను.
ఈ రోజు నుంచి నేను ప్రతిజ్ఞ చేసి నేను నా సమయాన్ని దీంట్లో వేస్ట్ చెయ్యను అనేటువంటిది ఫాలో చేయాలి. దాని గురించి నాకు అవసరమైతే ఆ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసినా పర్లేదు. కానీ మాత్రం నేను ఈ రోజు నుంచి నా సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అదేవిధంగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మనం అనవసరంగా సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి వ్యర్థమైన మాటల్లో మన ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ యొక్క అలవాట్లలో మునిగి ఉన్నారు. వాళ్ళతో మనం కలిసి మనం కూడా మన అలవాట్లను చెడు చేసుకుంటున్నాం. అందుకని వాళ్ళు అవాయిడ్ చేసి నా వాతావరణాన్ని ఎలా నేను బాగు చేసుకోవాలి. ఈ విధంగా మీరు దినమంతా కూడా ఏ ఏ విషయాల్లో మీ ఎనర్జీ ఎప్పుడైతే మనం రియలైజ్ చేశామో వాటిని మీరు ఎలా అవాయిడ్ చేసి, మరియు కొత్తవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంతగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాటిపైన ఫోకస్ చేయాలి. కొత్తవి ఏంటి మనం ముఖ్యంగా నేర్చుకున్నాం ఈ 4 విషయాలు. నాలెడ్జ్, మీరు ఎంత జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఈ జ్ఞానమే కాదు, మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈ జ్ఞానమే కాదు, ఇంకా బయట ఉన్నటువంటి ఎన్నో విషయాలు, ఎందరో అనుభవాలతో రాసినటువంటి పుస్తకాలు, భగవద్గీత, వేదాలు, శాస్త్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటివి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని వచ్చి ఇంటి వద్ద పెట్టుకొని ప్రతిరోజు అర్ధగంట గంట చదవడం తప్పనిసరి. ఇది జ్ఞానక్రియ. ఇది ఉంటేనే మీరు ఆచరిస్తున్నట్లు జీవితంలో. ఇది సాధన తప్పకుండా చేయాలి. కేవలం మనం కూర్చుని ధ్యాన సాధన, భగవంతుని నామస్మరణ చేయడమే కాదు, అది చేయాలి. దాంతోపాటు ఈ ముఖ్యమైనటువంటి 4 విషయాలు చేయాలి. ఇక్కడ మీరు నాలెడ్జ్ తీసుకుంటున్నారు, దాంతోపాటు మనం బయట కూడా ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి జ్ఞానం అది ఎక్కడ దొరికినా పర్వాలేదు. ఎందుకంటే నేర్పించేవారు ప్రతి ఒక్కరు కూడా మన గురువులే. వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకొని మీరు ఎంతగా మీ బుద్ధి లెవెల్ ఏదైతే పెంచుకుంటారో అంతగా మీ జీవితం నియంత్రణలో వస్తుంది. అదేవిధంగా అవేర్నెస్, ధ్యానం. ప్రతి గంటకి 2 గంటలకి 2 నిమిషాలు 5 నిమిషాలు అలా కూర్చొని చాలా బాగా మీ యొక్క ఆలోచనలను, మీరు దినమంతా మీ ధ్యాస ఎటు పెడుతున్నారు అనేటువంటిది మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎంత బాగా చెక్ చేసుకుంటే అంత బాగా చేంజెస్ వస్తుంది. ఎందుకు అంటే మన జీవితంలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతున్నాయో వాటి యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్ ఏంటి అంటే మనల్ని ప్రతి క్షణం మతి భ్రమింపజేయాలి, మనల్ని హిప్నోటైజ్ చేయాలి. మనం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఇది భ్రమతో కూడినటువంటి ప్రపంచం, ఇల్యూజన్. అది ప్రతి క్షణం మనల్ని మతి భ్రమించే విధంగా చేస్తుందన్నమాట. సో మన అవేర్నెస్ అలా ఉందా లేదా మళ్ళీ మళ్ళీ ఈ ధ్యానం చేయాలి. మరియు ఉదయాన లేచిన వెంటనే కనీసం 15-20 నిమిషాలు ధ్యానం చేయాలి. ఆత్మ యొక్క అభ్యాసం చేయాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఒక ఆజ్ఞాచక్రాన్ని అనేటువంటి అభ్యాసం చేయాలి. మరియు రాత్రి పడుకునే ముందు ఆ కృతజ్ఞత భావం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఫీల్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు చెప్పి చాలా సంతోషమైనటువంటి ధ్యాన స్థితిలో నిద్రపోవాలి. ఇదే విధంగా ఖచ్చితంగా యోగా ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే మనం మొన్న తెలుసుకున్నామో ముఖ్యమైనటువంటి, ఎక్కువ కాదు, నేను ఈ కొత్త వాళ్ళు కాబట్టి చాలా సింపుల్, అందరూ చేసే విధంగా నేను చెప్పాను. ఒక 3-4 ఆసనాలే. అది ఖచ్చితంగా మార్నింగ్ చేయాలి మరియు ఈవినింగ్ చేయాలి సమయం ఉంటే. లేదు అంటే మార్నింగ్ అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితం అంటే ఖచ్చితం. ఇంకా మీరు ఎంత బాగా శ్రద్ధ ఇచ్చి దానిపైన మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు అది హెల్ప్ చేస్తుంది. 4వది ప్రాణాయామం అభ్యాసం. నిన్న మనం చెప్పుకున్న 3 విషయాలు: పూరక్, కుంభక్, రేచక్. అంటే నింపడము, ఆపడము మరియు బయటికి తీసేయడం. ఈ విధంగా ఈ 4 సాధనలు మీరు నిజంగా చేస్తే మరియు మనస్సుకు చాలా మంచి వాతావరణాన్ని, మీకు మంచి వాతావరణాన్ని ఇస్తేనే మీ జీవితం పూర్తిగా కంట్రోల్లో వస్తుంది. లేదు అంటే కేవలం మోటివేషన్ మాత్రమే ఉంటుంది. నాకు అన్నీ అర్థమయ్యాయి, బాగుంది, తెలిసింది అని అంటే ఎందుకు అంటే మీ పైన దయ చూపేవారు వేరే ఎవరు కాదు, మీరే. మీరనుకుంటేనే మీ జీవితం మారుతుంది. నేను అనుకుంటే మారదు, మీ పక్క వాళ్ళు అనుకుంటే మారదు, మీ తల్లిదండ్రి అనుకుంటే మారదు. మీరు అనుకుంటేనే మారుతుంది. మీరు అనుకోవాలి అంటే కేవలం పైన ఉండేటువంటిది కాదు. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఇంత బాగా ఈ కోర్స్ ఇచ్చాడు, మనం ఈ వర్క్షాప్ అటెండ్ చేస్తున్నాం. భగవంతుడు తన కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. కానీ ఆ కార్యాన్ని నా జీవితంలో పూర్తిగా తీసుకొచ్చి నా పైన నేను దయ చూపించాలి అంటే ఎక్కడి నుంచి అయితే నా యొక్క శక్తి వేస్ట్ అవుతుందో వాటి నుంచి నన్ను నేను కాపాడుకోవాలి.
దీనికోసమే ఏమైతుంది అంటే బయట ఈ వాతావరణాన్ని షిఫ్ట్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే తెలుసు ఆ వాతావరణం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే ఎవరు వాతావరణాన్ని కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి ఈ కొన్ని రోజులు ప్రయత్నం చేస్తారు, ఇంకా ఏది కాదు అని చెప్పేసి విడిచిపెడతారు. అందుకనే ఇక్కడ మనం ఈ వసుదైవ కుటుంబకం అనేటువంటిది ఒక వాతావరణాన్ని ఎదుటి వాళ్లకు ఇచ్చి వాళ్ళలో శక్తి నింపాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ యొక్క మనం ఇది మొదలుపెట్టాం. ఈ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు, మీ ఇల్లు విడిచి ఇక్కడికి రాలేదు. కానీ అక్కడ ఉండి కూడా మీకు ఒక మంచి వాతావరణం దొరుకుతుంది, ఒక మంచి సాంగత్యంలో వచ్చారా లేదా? ఇప్పుడు ఈ సాంగత్యం వల్ల, ఈ వాతావరణం వల్ల మీకు శక్తి దొరుకుతుంది. అయితే మీరు శక్తి పొందుతున్నారు, కానీ మీరు మొదట ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఎక్కడైతే మీ శక్తి వ్యర్థం అవుతుందో ఆ వాతావరణం నుండి మిమ్మల్ని మీరు డిటాచ్ చేయలేరు అనుకోండి, ఏమీ లాభం లేదు. ఎందుకంటే పొందిందంతా కూడా అక్కడ వ్యర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఎవరు మిమ్మల్ని కాపాడతారు? మనల్ని ఇంకా ఏ భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడు కాపాడలేడు. ఎవరైతే తనకు తాను సహాయం చేసుకుంటారో వాళ్ళకే భగవంతుడు సహాయం చేస్తాడు. ఎవరైతే తనకు తాను సహాయం అన్నీ తెలుసు, కానీ అందులోనే ఉంటాను నేను, ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటాను. దీన్ని ఏమంటారు అంటే మనస్సుకు ఆహారం ఏంటి అంటే వాతావరణం. మనస్సు మారడానికి మారకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే మనస్సు యొక్క ఆహారం. ఇది గొప్ప రహస్యం, ఎప్పటికీ గుర్తుంచుకోండి. మనస్సుకు ఆహారం కావాలి. ఆ ఆహారం ఏంటి అంటే వాతావరణం. ఆ వాతావరణంలో అంటే కంఫర్ట్ జోన్ ఎక్కడైతే ఉంటామో అక్కడ చిన్న చిన్న ఆనందం దొరుకుతుంది, చిన్న చిన్న విషయాల్లో. ఇంకా మనసు అక్కడ ఉంది అంటే దానికి ఇంకా వేరే విషయాలు అవసరం లేదు, ఎందుకంటే ఆ టెంపరరీ ఆనందం దొరుకుతుంది కదా, చాలు. అందుకని కొత్తవి నేర్చుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి, సాధన చేయడానికి మనసు ఒప్పుకోదు. అందులోనే ఉందాము, అలాగే ఉందాము అని చెప్పేసి. ఎప్పుడైతే మన ఆ విధమైనటువంటి స్థితి ఉంటుందో జీవితంలో ఎప్పటికి కూడా మార్పు రాదు. సో మనకి మార్పు తీసుకురావాలి అంటే వాతావరణాన్ని షిఫ్ట్ చేయాలి. దీనికోసమే మన యొక్క ముందు సన్యాసులు ఏం చేసేవారు అంటే ఇల్లు వాకిలి భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయేవారు అడవిలోకి? ఎందుకంటే ఆ వాతావరణంలో మనసుకు కావలసినటువంటి నెగిటివ్ భోజనం దొరుకుతూ ఉంటుంది. ఏంటి? పాత అలవాట్లనే మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు, పాత సంస్కారాలని మళ్ళీ మళ్ళీ ఫాలో చేస్తూ ఉంటారు. అందుకని ఎవరికైతే ఆ విషయాలు అర్థమైపోయాయి, ఈ వాతావరణంలో ఉండి నేను కొత్త సాధన చేయలేను అని చెప్పేసి ఏం చేసేవారంటే ఇల్లు వాకిలి అన్నీ వదిలిపెట్టి సన్యాసిని తీసుకొని వేరే ప్రాంతంలోకి వెళ్ళేవారు. అంటే అక్కడ కొత్త వాతావరణం, ఆ పాత వాతావరణం యొక్క ప్రభావం రాకుండా కొత్త వాతావరణంలో ఉండి నేను సాధన చేయాలి అని చెప్పేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మనం అలా చేయలేం. ఎందుకంటే మనం గృహస్థంలో ఉన్నాం, మన యొక్క బాధ్యతలు ఉన్నాయి, మనకు తల్లిదండ్రులు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి మనం వెళ్ళలేం. కానీ అలా వెళ్ళలేమని చెప్పేసి అలాగే ఉండలేం కూడా. ఎందుకు అంటే ఇటువంటి ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. ఏదైతే సమయం వెళ్తుందో, సమయం ఏదైతే గడిచిపోతూ ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో దాంట్లో ఉంటూ ఆ పరిస్థితి యొక్క ప్రభావం పడకుండా మనల్ని మనం డిటాచ్గా చేసుకొని మళ్ళీ కొత్త సాధన కూడా మనం చెయ్యాలి. అప్పుడైతేనే పర్మనెంట్ రిజల్ట్ మనకు వస్తుంది. లేదు అంటే ఏం చెయ్యను, పరిస్థితి ఇలా ఉంది, వాళ్ళు ఇలా ఉన్నారు, నాకెవరు సహాయం చేయట్లేదు అని చెప్పేసి మనం ఇందులోనే మునిగి ఉంటే చేంజెస్ ఎప్పటికీ రాదు. ఎస్, చెప్పండి. మనసు యొక్క ఆహారము వాతావరణం. ఆ వాతావరణం యొక్క ప్రభావం పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. చెప్పండి, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మన యొక్క నెగటివ్ ఏదైతే ఉందో మనం తెలుసుకోవాలి సార్. అంటే జీవితంలో ఇప్పుడు మీరు ఆ పాట ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకసారి మనం ఒక 2 మినిట్స్ మన కొరకు మనం టైం ఇచ్చి ఈరోజు నేను ఏమేమి మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ ఈ మాయ ఇల్యూజన్ భ్రమకి లోన్ అయ్యాను ఎస్, తెలుసుకొని వాటిని ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి సార్. ఫస్ట్ ఎక్కడైతే ఎనర్జీ లీక్స్ ఉన్నాయో కనుక్కోవాలండి. ఎస్, లైక్ సపోజ్ ఇఫ్ వి ఆర్ హేటింగ్ సమ్వన్, కంటిన్యూస్ గా గాసిపింగ్ అబౌట్ దెమ్, హేటింగ్ సమ్వన్, దట్స్ వేర్ ఐ ఫీల్ మై ఎనర్జీ ఇస్ గెటింగ్ లాస్ట్. Hating someone unnecessarily in the sense like without knowledge. I mean, I know that my energy is draining, but Yes. today I realized that's where I should stop.
స్ట్రిక్ట్లీ. సో బేసిక్ గా లీక్స్ ఎప్పుడైతే కనుక్కుంటామో అప్పుడే విల్ బి ఏబుల్ టు ఫిల్ ద పాట్స్, అదర్వైజ్ ఇట్ కీప్స్ డ్రైనింగ్. ఎస్, థ్యాంక్ యూ. సమత గారు చెప్పండి. ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి మనం ఆ, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వంటి విషయం. ఎస్ మ్యామ్. టు షిఫ్ట్ అవర్ ఫోకస్. ఎస్. ఆ టైం టేబుల్ మనం 100% ఫాలో చేయగలిగితే ఇట్ విల్ బికమ్ పర్మనెంట్. మన జ్ఞానం అనేది పర్మనెంట్ ఉంటుంది. గ్రేట్, గ్రేట్. ఎస్. లేకపోతే జస్ట్ ఏ మోటివేషన్ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఫర్ ఫ్యూ డేస్ అన్నట్టే ఉంటది. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎస్. అయితే మనం కక్ష గురించి చెప్పుకున్నాము. అంటే వివిధ గ్రహాలు తమ యొక్క ఆ కక్షలోనే నడుస్తూ ఉన్నాయి. సో అదే విధంగా మనం కూడా ఏం చేస్తాం, మన యొక్క అలవాట్లు అనేటువంటి కక్షలోనే మనం తిరుగుతూ ఉంటాం. తెలుసు ఇందులోంచి బయటకు రావాలి, కానీ అది పర్మనెంట్ గా ఆ కక్షలోనే ఆ దిశలోనే తిరుగుతూ ఉంటాం. కాబట్టి దాని నుంచి బయటకు రావాలి అంటే మొట్టమొదట మళ్ళీ ఇంకొక కొత్త కక్ష నిర్మించుకోవాలి. అంటే ఒక కొత్త డిసిప్లిన్ గా టైం టేబుల్ రాసుకోవాలి. నా ఉదయం దినచర్య ఏ విధంగా ఈ రోజు ఇన్ని గంటలకు నేను ఉదయం లేవాలి, ఆ తర్వాత ధ్యాన సాధన చేయాలి, జ్ఞాన సాధన చేయాలి, యోగ సాధన చేయాలి, మరియు దినచర్యలు అన్నిటిని కూడా అది మీ ముందర ఉండాలి, ఎదురుగా ఉండాలి. నేను ఈ కక్షలోకి నన్ను నేను తీసుకురావాలి. దీన్నే క్రమశిక్షణ అంటారు, అనుశాసనం అంటారు, డిసిప్లిన్ అంటారు. ఇది చాలా శక్తివంతమైనటువంటి స్థితి. సో మనం అందరం కూడా దీన్ని ఫాలో చేద్దాం. ఇప్పుడు మనం కాసేపటి కోసం మన యొక్క ధ్యాన సాధన చేద్దాం. మన ఏకాగ్రత ఎంత బాగా, ఇప్పుడు నేను చెప్పాను ఏంటి, మనసుకు ఆహారం వాతావరణం. అయితే ఇప్పుడు మనం ఏదైతే ధ్యాన సాధన చేయబోతున్నామో, ఈ ధ్యాన సాధన చేయబోతున్నామో ఏకాగ్రమై నేను సత్యస్వరూపుడైనటువంటి ఆత్మను, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మనుని, ఒకవేళ ఇక్కడ మనకు ఆ యొక్క ఆనందము మరియు సుఖము శాంతి దొరికితే మనసు ఇక్కడే స్థిరమవుతుంది. లేదు అంటే అది వాతావరణాన్ని వెతుకుతుంది. వాతావరణాన్ని అంటే ఎవరైనా గుర్తుకొస్తారు, ఏ సందర్భమైనా గుర్తుకొస్తుంది. అలా మనసు ఏం చేస్తుంది అంటే అది వాతావరణంలోకి వెళ్ళి అక్కడ భుజించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏకాగ్రం కాలేం, మనం అనుకున్నట్టుగా ధ్యాన సాధన చేయలేం, మనం అనుకున్నట్టుగా యోగ సాధన చేయలేం. ఇప్పుడు మన అవేర్నెస్, మన జాగరూకత మెల్లిమెల్లిగా పెంచుకుంటూ ఒకే చోట ఉండే విధంగా అభ్యాసం చేయాలి. వెన్నెముక స్ట్రైట్గా పెట్టండి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టండి, పూర్తిగా ఏకాగ్రమయ్యి